స్వీట్ హార్ట్ మూవీ డైరెక్టెడ్ బై స్వినీత్ ఎస్ సుకుమార్ అండ్ కాస్టింగ్ చూస్తే రియోరాజ్, గోపికా రమేష్, రెంజీ పనీకర్, అరుణాచలేశ్వరన్. మూవీ ప్లాట్ వచ్చి హీరో ఒక యానిమేటర్. తన పాస్ట్లో ఫ్యామిలీ ఇష్యూ ఉంటుంది. దానివల్ల రిలేషన్షిప్లో ఒక డిఫరెంట్ మోడ్లో ఉంటాడు. అలాంటి టైంలోనే హీరోయిన్ ప్రెగ్నెంట్ అని చెప్తుంది. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేశాడు, అసలు ఆ పాస్ట్ ఏంటి, దాని నుండి బయటికి ఎలా వచ్చాడు అనేదే స్టోరీ. స్టార్టింగ్ ఇంట్రెస్టింగ్గా మూవ్ చేసి ఆ నెక్స్ట్ ప్రాబ్లం ఏంటనేది చూపిస్తారు. ఇది తెలిసిందే కదా అనుకుంటే నార్మల్గా రీజన్స్ అనేది మూవీ ఎండింగ్లో చూపిస్తారు. ఇక్కడ మాత్రం ఇమీడియట్ రియాక్షన్ ఉంటుంది అండ్ ఆ పాయింట్ బాగుంటుంది అండ్ ఆ పాయింట్కి సంబంధించిన ఎమోషన్ కూడా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అలాగే మూవీలో ఫ్యామిలీ డీటెయిలింగ్ కూడా ఒక సింగిల్ షాట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎలాంటి వాళ్ళు అనేది. అండ్ హీరో ఫ్రెండ్గా చేసిన అరుణాచలేశ్వరన్ క్యారెక్టర్ బాగుంది. చిన్న సీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ కామెడీని వర్కౌట్ అయ్యేలా చేశారు. మూవీలో మెయిన్ పాయింట్లోకి వచ్చాక పాస్ట్ అండ్ ప్రజెంట్ని ఇంటర్లింక్ చేస్తూ చూపించడం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అండ్ ఈ మూవీకి మేజర్ ప్లస్ పాయింట్స్ అంటే సీన్స్ అండ్ డైలాగ్స్ చాలా ఫ్రెష్గా అనిపిస్తాయి. అండ్ అలాగే కొన్ని రోల్స్ కూడా ఓల్డ్ ఏజ్ క్యారెక్టర్ని సెలెక్ట్ చేసుకొని రొటీన్గా కాకుండా డిఫరెంట్గా ట్రై చేశారు. అండ్ ఈ మూవీలో హీరో మొత్తం ఒక మైండ్ సెట్లో ఉంటాడు, బట్ ఆ మైండ్ సెట్ని మార్చడానికి క్రియేట్ చేసిన ఇంపాక్ట్ మాత్రం పర్ఫెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారనిపించింది. అండ్ ఆ ఎమోషన్ కూడా బాగా వర్కౌట్ అయ్యింది. అండ్ మ్యూజిక్ పరంగా చూస్తే కొన్ని సీన్స్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ మంచి ఫీల్ జనరేట్ చేసింది. యాక్చువల్గా యువన్ శంకర్ రాజా గారి సాంగ్స్ అంటే తెలుగులో నార్మల్ ఫాలోయింగ్ ఉండదు. అలాంటిది మూవీలో సాంగ్స్ పరంగా అంత ఇంపాక్ట్ అనిపించలేదు. ఇది మూవీ గురించి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.